హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అనామిక పెట్టిన కేసు చాలా స్ట్రాంగ్గా ఉంది అని కళ్యాణ్ అప్పులను కోర్టులో హాజరు చేయాలి అన్న పోలీసులు అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. పోలీసులు కళ్యాణ్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళగానే ప్రకాశం ధాన్యలక్ష్మి పైన మండిపడుతూ ఉంటాడు. అప్పుడు స్వప్న అనామిక, ఇప్పుడు నీ కడుపు చల్లారిందా? చాలా, ఇంకా ఏమన్నా చేస్తావా అని అంటుంది. అప్పుడు అనామిక తనకేం పట్టనట్టు అలానే సైలెంట్గా నుంచొని ఉంటుంది. అప్పుడు రాజ్, నేను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తాను అని అంటాడు. అప్పుడు కావ్య, నేను కూడా వస్తాను అండి అని అంటుంది. అలా కావ్య రాజులిద్దరూ కళ్యాణ్ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అప్పుడు రాజ్ పోలీసులతో మాట్లాడడానికి లోపలికి వెళ్తుండగా అక్కడ ఉన్న అప్పుని చూసి ఇద్దరు ఆశ్చర్యపోతారు. కావ్య అప్పు దగ్గరికి వెళ్ళి, అప్పు నువ్వేంటే ఇక్కడ అని అంటుంది. అప్పుడు అప్పు, అనామిక నా మీద కూడా కంప్లైంట్ ఇచ్చింది అక్క అని అంటుంది. అప్పుడు రాజ్, సరే పద మాట్లాడదామని కావ్య రాజులు ఇద్దరూ పోలీసుల దగ్గరికి వెళ్తారు. అప్పుడు రాజ్, మీరు ఏం చేయడానికి లేదా అని అంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్, ఆ అమ్మాయి పెట్టిన కేస్ చాలా స్ట్రాంగ్గా ఉంది, రేపు వీళ్ళిద్దరిని కోర్టులో ప్రజెంట్ చేయాలి, అది తప్ప ఇంక మీరు చేయడానికి ఏమీ లేదు. అమ్మాయి వచ్చి ఈ కేసుని విత్డ్రా చేసుకుంటే ఏమీ కాదు, లేకపోతే ఇది చాలా పెద్ద కేసు అవుతుంది సార్ అని అంటారు. అప్పుడు రాజ్ ఆశ్చర్యపోయి ఏం చేయాలో అర్థం కాక అలానే కూర్చుండిపోతాడు. అప్పుడు కావ్య, ఏవండి మీరు రండి అని రాజ్ని తీసుకొని వెళ్తుంది. అప్పుడు రాజ్, ఎక్కడికి కావ్య అని అంటాడు. నేను చెప్తాను, మీరు పదండి అని అనామిక వాళ్ళ పుట్టింటికి వెళ్ళడానికి నిర్ణయించుకుంటారు. ఈలోగా కనకం దుగ్గిరాల వారి ఇంటికి వస్తుంది. వచ్చి అనామిక అని అరుస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయి కనకాన్ని చూస్తూ ఉంటారు. అప్పుడు కనకం, అనామిక, నా కూతురు ఏం పాపం చేసింది అని నువ్వు నా కూతుర్ని అరెస్ట్ చేయించావు అని అంటుంది. ఆ మాట వినగానే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. అప్పుడు స్వప్న, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అని అంటుంది. అవును స్వప్న, అప్పుని పోలీసులు అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లారు అని అంటుంది. ఇప్పుడు స్వప్న, ఎందుకనామిక ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు నువ్వు అని అంటుంది. కళ్యాణ్ని అప్పుని అరెస్ట్ చేయించి వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేయడం కన్నా నువ్వు చేసేది ఏమీ లేదు అనామిక అని అంటుంది. ఇప్పుడు కనకం కళ్యాణ్ని కూడా అరెస్ట్ చేశారని తెలుసుకొని ఆశ్చర్యపోతుంది. అప్పుడు కనకం, ఇందిరాదేవి సీతారామయ్యల ముందు నుంచొని నా కూతురికి ఈ ఇల్లు ఎలాంటి న్యాయం చెప్తుందో, ఎలాంటి న్యాయం చేస్తుందో నేను చూస్తాను, నా కూతురికి న్యాయం జరిగేంత వరకు నేను ఇంట్లో ఇక్కడే కూర్చొని ఉంటాను అని కనకం స్టెప్స్ పైన కూర్చొని అలానే అందరినీ చూస్తూ ఉంటుంది. కావ్య రాజులిద్దరూ అనామిక వాళ్ళ పుట్టింటికి చేరుకొని కావ్య అనామిక వాళ్ళ నాన్నతో చాలా కోపంగా, మీ అమ్మాయి మా కళ్యాణ్ అప్పుల మీద కేసు పెట్టింది, వెంటనే మీ అమ్మాయి వచ్చి కేసు విత్డ్రా చేసుకోవాలి, లేకపోతే మేము మిమ్మల్ని ఏం చేస్తామో కూడా మాకు తెలియదు అని అంటుంది. అనామిక వాళ్ళ అమ్మా నాన్నలు ఇద్దరూ అలానే టెన్షన్ పడిపోతూ ఉంటారు. అప్పుడు కావ్య, మీరు వెంటనే వచ్చి మీ కూతురికి నచ్చచెప్పి కేసు విత్డ్రా చేసుకునేలాగా చేయాలి, లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళాల్సి ఉంటుంది అని అంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.